బేసిక్‌గా మనం నిజంగా ఎంత వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాము. ఒక 1 వీక్ కంప్లీట్‌గా తినడం మానేసి, అమ్మో! నా వల్ల కాదు వీక్ అయిపోతున్నా. మళ్ళీ ఈరోజు ఏదో ఒకటి తినేయాలిరా బాబు అర్జెంట్‌గా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. నైట్ క్రేవింగ్స్, మిడ్ నైట్ క్రేవింగ్స్ ఇలా మనం అనుకుంటూ ఉంటాం కానీ డైట్ అయితే పక్కాగా మనం చేయలేము. వెయిట్ లాస్ అవ్వలేము. కానీ ఆరోగ్య డైట్‌కి వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్‌గా నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే తినాలి అని చాలా స్ట్రిక్ట్‌గా చెప్తున్న లక్ష్మణ్ సార్ మాటలు మాత్రం చాలా సివియర్‌గా, చాలా సిన్సియర్‌గా పాటిస్తూ వితిన్ 1 వీక్‌లోనే మినిమం 3 to 4 కేజెస్ ఇలా తగ్గిపోతూ ఉంటున్నారు. 10 కేజెస్లో 6 కేజెస్ వరకు వెయిట్ లాస్ అవుతున్నారు. బట్ ఈరోజు అయితే నాతో పాటు ఆరోగ్య డైట్లో మనతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాలకల్ నుంచి సుచేత గారు వచ్చారు. అండ్ ఇక్కడే ఆరోగ్య డైట్ అకామిడేషన్లోనే ఉంటూ ఫుడ్ తీసుకొని మరి వెయిట్ లాస్ అయ్యారంట. సో మరి ఆవిడ మాటల్లో అసలు ఆ వెయిట్ గెయిన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇప్పుడు ఎంతవరకు తగ్గారనేది తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సుజాత గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. పాలకల్ నుంచి ఏం తెచ్చారు మాకు? నేనైతే పాలకుల నుంచి అయితే ఏమి తీసుకురాలేదు. మీరు ఇక్కడ నుంచి రిటర్న్ తీసుకెళ్దామని వచ్చారు? ఇక్కడి నుంచే తీసుకెళ్దామని వచ్చానండి. పాలకల్లో అందరినీ తీసుకురావాలి కదండి. పాలకులు నేను వెళ్ళకుండా వస్తారండి. వస్తాక కూడా ఇంకా రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ పంపించేస్తారు. వస్తాకే నాలో వాళ్ళతో పాటు ఇంకేమైనా పంపించండి మాకు. ఇంకేమన్నా ఏం కావాలండి మీకు? పాలకల్లో ఏది ఫేమస్ అండి? అన్ని ఫేమస్ అండి. ఏది ఫేమస్ అయితే అది పంపించండి. అందులో కొంచెం మమకారం అవన్నీ ఉంటాయి కామన్, అది అన్నీ ఉండాలి. అలాగేనండి. సూపర్. సో ఎన్ని కేజెస్ ఉండేవాళ్ళు? మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి? నేనైతే వెయిట్ లాస్ అవ్వడానికి వచ్చాను మేడం. నేనైతే 90 కేజీలు ఉండేదానండి. అయితే కాళ్ళు నొప్పులుగా ఉండి, మోకాళ్ళ బాధల కింద ఉండి, ఏంటంటే నా పనే నేను చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అయితే నాకు ఒక పూట భోజనం మానేసి వెయిట్ లాస్ అవుదామంటే మళ్ళీ నెక్స్ట్ డే వెయిట్ పెరిగిపోతున్నాను. తినడం మానే వెయిట్ పెరుగుతుంది. నిజమేనా సార్? ఈ నైట్ అలాంటివి చేయకూడదు అయితే. అందరూ అలాగే అంటారు. అంటే చాలా మంది కూడా నైట్ టైం తింటాం మానేస్తే తగ్గిపోతారు అని అనేసి అనేవారు. అలా అని అంటున్నారు కదా అని అనేసి నైట్ టైం తింటాం మానేస్తే ఇంకా వెయిట్ పెరిగిపోయేదాన్ని. తెల్లారు చూసుకునేసరికి డబుల్ ఉండేదాన్ని. ఇదేంటి నైట్ తింటాం మానేసినా కూడా ఇలా ఉంటుంది అని అనేసి మళ్ళీ తెల్లారి ఏమి తినకపోతేనేమో మళ్ళీ నీరసంగాను, డల్గాను. మా చెల్లి ఒక ఇంచుమించు అప్పుడు కరోనాకు ముందు రాజమండ్రిలో ఉండేదంటండి డైట్ సెంటర్. మా సిస్టర్ చేరింది అందులో. చేరితే మా చెల్లి అయితే మాత్రం చాలా ఇదిగా చెప్తూ ఉండేది, బుజ్జి నువ్వు ఒకసారి అందులో చేరు, నేను చేరాను, అక్కడ మొత్తం వాళ్ళు చాలా కేర్గా తీసుకుంటారు బుజ్జి. అప్పుడు మా చెల్లికి అయితే మాత్రం గర్భసంచిలోను ఇది బెలూన్స్ వచ్చాయి. బెలూన్స్ వస్తే దానికోసం అని అనేసి మందులు వాడమంటే ఇంక మందులు వాడకుండా వచ్చి ఇందులో ఎవరో చేరమని చెప్తే అమ్మాయి చేరిందండి. ఓన్లీ 10 days ఉందంటే 10 daysకే క్యూర్ అయ్యాయంట. వాటర్ బబుల్స్ గర్భసంచి మీద ఉంటాయి. అయితే నాకు చాలా బాగా క్యూర్ అయింది బుజ్జి, చాలా బాగా కేర్గా తీసుకుంటారు. లక్ష్మణ్ సార్ గారు చాలా మంచి ఆయన. నువ్వు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, వెళ్ళి అందులో చేరు బుజ్జి అంటే నాకు భయం. అప్పుడే ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి మా తమ్ముడు మా చెల్లి చెప్తున్నారు కానీ నాకు రావాలంటే ఏంటి ఇప్పుడు డైట్ ఏంటి, నేను తెల్లారు లేసేసరికి నాకు ఖచ్చితంగా టీ అడిపోవాలి, 8-9 గంటలకల్లా టిఫిన్ పడిపోవాలి నా కడుపులో. ఇక్కడ అవే ఉండవే. అయితే నేను ఆగగలుగుతానా లేదా, నేను ఉండగలుగుతానా లేదా, ఆకలికి తట్టుకోగలుగుతానా, మళ్ళీ ఆకలి ఏమన్నా అడిగితే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఏంటి కూడా అత్తమాట ఆకలి అంటుంది అంటారేమో ఎలా అనేసి ఇదో ఫీలింగ్, ఇదో భయం అని అనేసి ఇంక ఈ భయంతో కొంత నేను ఇన్ని రోజుల నుంచి సర్లే వెళ్తానులే అంటే నేను రోజులు గడుపుకుంటూ వచ్చేసాను. ఇంకా అలా వచ్చేసరికి నేను అసలు గల్ఫ్లో ఉంటానండి, ఇక్కడ కువైట్లో ఉంటాను. మళ్ళీ నాకు రోజులు ఇంకా 3 నెలలకి నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వు 3 నెలలకి వెళ్ళిపోతావు కాబట్టి ఇదే పొజిషన్లో నువ్వు వెళ్ళావంటే మళ్ళీ నువ్వు అక్కడ ఎలా ఉన్నావు ఏంటని మాకు ఇక్కడ కంగారుగా ఉంటుంది. నువ్వు ఇంత వెయిట్ పెట్టుకుని నువ్వు కువైట్కి వెళ్తాక మాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి, అప్పుడు నువ్వు ఇల్లు కదిలి నువ్వు కువైట్కి వెళ్ళాలి అని అనేసి అంటూ ఉన్నారు. సరే అనేసి ఇంకా వచ్చానండి. వచ్చాకుండి అంత బాగానే ఉంది. తెల్లారు లేసేసరికి నాకు 6 గంటలకల్లా లేసాం. 6 గంటలకల్లా ఆయిల్ తాగమన్నారు కానీ 1-2 సార్లు కొంచెం ఆయిల్ తాగేసరికి కొంచెం ఒకలాగా అనిపించింది. ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది, అది కూడా బాగానే ఉంది. తర్వాత ఏమో మళ్ళీ 6 గంటలకల్లా సూప్ వచ్చేద్దండి, సూప్ అక్కడ పెట్టేస్తారు. ఇంకా ఆయిల్ తాగిన ఒక అరగంటకల్లా సూప్ తాగుతాము, మజ్జిగ పెడతారు. ఇంకా నాకు ఏంటంటే ఇంకా ఆకలి అన్నది అవ్వలేదండి అసలు. ఇంకెక్కడండి అరగంటకి లోపలికి వెళ్తుంటే అసలు ఆకలి అన్నది అవ్వలేదు. పైగా నాకు ఆ ఫుడ్ మీద కూడా నాకు టీ అంటే చాలా పిచ్చి. టీ లేనిదే అసలు అన్నం లేకపోయినా ఉంటాను కానీ టీ లేకపోతే అసలు ఉండలేదు. స్పెషల్ టీ ఇచ్చారా మీకు? ఇంకా టీ మీద నా మనసు లేకుండా అయిపోయిందండి. టీ అనేది ఇంకా అసలు ఇక టీ కానీ కాఫీ కానీ ఇక్కడ అయితే ఏమీ లేదు. సార్ ఇలా ఎలా సార్, మన స్పెషల్టీ ఇవ్వాలి కదా ఆరోగ్య డైట్. అసలు దీనికి అలవాటు పడింది అనుకోండి, ఒకటి మనం అలవాటు చేస్తాం. అయితే తర్వాత టీ లేకపోతే నాకు తలపోటు వచ్చేస్తుందండి. అటువంటిది తలపోటు రావటం కానీ
ఒక నీరసంగా ఉండడం కానీ ఇలాంటిది అయితే ఏమీ లేదు. ఎన్ని డేస్ అవుతుంది వచ్చి? నేను వచ్చి 1 వీక్ అవుతుంది. 1 వీక్ 7 డేస్. ఎన్ని కేజీస్ తగ్గారు? 6 కేజీలు తగ్గారు. సార్ రోజుకు 1 కేజీ తగ్గిపోతున్నారు కూడా. తగ్గింది. బ్లాక్గా ఉండేది, చాలా బ్లాక్ ఉండేదండి, చాలా బ్లాక్ ఉండేది. నిన్న అయితే కనుక మా అక్క మా బావ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే అన్నారు, వాళ్ళే నమ్మలేకపోయారు, ఈ వారం రోజుల్లోకి ఇంత చేంజ్ నీ బాడీలోను నీ ఫేస్లో కూడా. వచ్చేటప్పుడు దిగడం కూడా డైరెక్ట్గా రాలే, వాళ్ళ అక్కాల ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్కాల బావాలు తీసుకొచ్చి ఇక్కడ దింపారు. ఇక్కడ వరలక్ష్మి వ్రతం కదా నిన్న వెళ్ళింది, మళ్ళీ వాళ్ళకి చేంజ్ మాట. అయితే వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నాకే నమ్మసక్షం కాలేకుండా ఉందని అనేసి వాళ్ళ సిస్టర్స్ ఇంకా 4 వస్తే వాళ్ళతో కూడా చెప్పింది. ఓకే ఓకే. సో ఇప్పుడు వెయిట్ పెరిగారు కదా, 90 కేజీస్ ఉండేటప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? నాకైతే హెల్త్ ఇష్యూస్, షుగర్ అని బీపీ అని ఇటువంటి ఏమి లేవు మేడం. నాకు లేజీగా ఉండేది, ఎనర్జీగా ఉండేది. మార్నింగ్ లేవకుండా అస్తమాట తలపోటు వస్తా, ఏదో ఒక ప్రాబ్లం. ఇప్పుడు హెల్తీగా వెయిట్ చాలా బాగుంది, బాడీ తేలిగ్గా. చాలా. సార్ మీరు ఎలా అంటే లైక్ తను చూసేటప్పుడు కానీ తను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఎలా అనిపించింది? ఇప్పుడు తను ఏం చెప్తున్నారు మీతో? నాకు ఇంక కాన్ఫిడెంట్ అండి, తొడగొట్టి చెప్పేస్తాను, అన్ని తిరగండి లాస్ట్ నా దగ్గర రండి. ఆరోగ్య గ్యారేజ్, ఆరోగ్య గ్యారేజ్ అన్ని రిపేర్లు ఇక్కడ చేయబడును, అందంగా చేయబడును. ఆరోగ్య గ్యారేజ్ సరదాగా అనుకున్నాం కదా, అనవసరంగా మనం డైట్ అని పెట్టాము, ఆరోగ్య గ్యారేజ్ అని పెట్టాలి. కానీ సమస్త రోగాలు కూడా ఆహార విధానంతో పాపం ఆడోళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తుంటే కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు, ఇంకొక ఆవిడ ఉంది కదా ఇంట్లో చిన్నపిల్లలు, వాళ్ళు స్కూల్ నుంచి కానీ లేదా బయట నుంచి పరిగెట్టుకొని అమ్మ అని పరిగెట్టుకొస్తే అదే అమ్మ మంచం మీద పడుకొని చెయ్యి లేకపోవడం, కాలు ఒకటి, అది చాలా బాధాకరం. నేను అందుకే ఒకసారి అమ్మ ఒక 10 రోజులు ఈ ఆహార విధానాన్ని మార్చుకోండి, ఈ సిస్టమ్ మార్చండి, ఆయిల్ మార్చండి అని అన్నప్పటికీ వాళ్ళకి చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చేంత వరకు ఒక ఎత్తు, ఇక్కడ బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్తాం, అలా బయటికి వెళ్ళి వస్తాం అంటే ఎంత హ్యాపీ అంటే ఆ మాట అంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఉసూరుమంటే ఇంట్లో కూర్చొని అమ్మాయి ఇక్కడ మా దగ్గరికి వచ్చిన తర్వాత చిలకలా జింకల్లా పరిగెడుతూ మీ సినిమాకి వెళ్తాం అలాగే వెళ్తాం అంటే కావాలని, ఎందుకంటే వీళ్ళందరూ మా గ్యారేజ్లో ఉన్నారు కదా, కావాలని నేను ఆపేవాడిని అనమాట. ఆపి వద్దమ్మా వద్దు, ఇంకా కొంచెం ఫ్రీ. అలాగా చాలామంది మనకి టెస్టిమోనియల్ ఇస్తున్నారండి. ఆడవాళ్ళందరూ కూడా ఏంటంటే పాపం అందాన్ని నాశనం చేసేసుకుంటున్నారండి ఈ ఆహార విధానంతో. ఈవిడ వచ్చేటప్పుడు పెద్ద వయసు ఉండేలాగా అలాగుంది వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఉంటుంది కదా మనకి, నెలకి పెడుతూ ఉంటాయి, ఎన్ని కేజీలు తగ్గిందో, కలర్ ఎలా వచ్చిందో. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం అంటే చాలామంది వీళ్ళని చూసి నేర్చుకోమంటున్నాను. డబ్బులు తగలేసుకోకండి, మనం రెక్కాడితే కానీ డొక్కాడట్లేదు. ఈ డబ్బుల్ని ప్రతి ఏదో ఎక్కడో తగలేసేస్తున్నారు. శుభ్రంగా మన ఆహార విధానంతో మార్చుకోండి, అందంగా తయారవ్వండి అని చెప్తున్నాను. ఎండ్రే కనీసం ఎలాంటి వాళ్ళతో చెప్పింతే వింటారు, వినాలి, ఖచ్చితంగా తినమంటున్నాను. కడుపు నిండా తినండి, అందంగా తయారవ్వండి, జబ్బులు తగ్గించుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు డ్రెస్సెస్ అన్ని లూజ్ అవుతున్నాయి కదా, లూజ్గా ఉన్నాయి. అందులో ఉన్న కుక్కే వేరే కదా, డ్రెస్ లూజ్ అవుతుంటే మనం ఇలా చూసుకుంటే నేను తగ్గాను అవునండి కదా. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. మీరు ఇంకా 6 days అయింది, ఇంకా 24 daysలో ఇంకా మంచిగా 24 daysలో అంటే 24 kgs తగ్గేస్తారేమో. కాదు, ఒక 8 అంటే లోపలికి వెళ్ళే కొద్దీ తక్కువ తగ్గుతారండి. ఫస్ట్ వాటర్ కంటెంట్లో వేసిపోద్ది, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఏంటంటే కొలెస్ట్రాల్ మీద పనిచేస్తుంది కాబట్టి అది కొంచెం తగ్గుతుంది. ఇంకా 8 kgs అయితే ఈజీ తెచ్చండి, అప్పుడు బాస్లిమ్ అయిపోద్దండి ఒకటి. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్, ఇలా ఇక్కడ వచ్చి ఉండిపోయేదానికన్నా నేను ఇంట్లో చేసుకొని తినే విధంగా ఉన్నది ఏదైనా ఉంటే ఇవ్వండి సార్. ఇంటిగా వచ్చేస్తుంది కదా, ఇలా ఇప్పుకొని తినేను, ఆ సూపులు తాగడం అయిపోతుంది అంతే, డన్. అయితే ఇక్కడ నుంచి అదైనా స్ట్రిక్ట్గా చేసుకుంటాను నేను. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వెయిట్ గెయిన్ అనేది ప్రతి ఒక్క ఉమెన్లోని చాలా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కానీ, ఆఫ్టర్ కన్సీవ్ అయిన తర్వాత ఉమెన్స్లో కానీ, ఇప్పుడు బయట ఎక్కువగా ఈ థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ, వెయిట్ గెయిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉమెన్లో ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అనేది మన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో అలా చాలా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, మన బాడీలో ఉన్నటువంటి ఎలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో కూడుకున్నటువంటి సమస్యలు పోవాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఆరోగ్య డైట్ని సంప్రదించాల్సిందే. సో మాది ఆరోగ్య డైట్తో పాటు ఆరోగ్య గ్యారేజ్, ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్కి కూడా రిపేర్లు చేయబడతాయి కాబట్టి ఆహారం మాది, ఆరోగ్యం మీది. సో ఆరోగ్య డైట్ని కింద స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.